ఎవ్రీవన్ వెల్కమ్ టు హోమ్సై కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి. సో ఇవాళ వర్క్ వచ్చేసి మనకి లిఖిత అనే కస్టమర్ ఇచ్చారు తుర్కపల్లి నుంచి. మనకి దగ్గరలో వరలక్ష్మి అనే టైలర్ ఉంటారు, వాళ్ళ ద్వారా వచ్చారనమాట. సో ఇదైతే బేబీ పింక్ కలర్ శారీ అండి, అంటే ఫ్లోరోసెంట్ పింక్ అని చెప్పచ్చు. మొత్తం అంతా ఇలాగా గోల్డ్ జరీతో వర్క్ ఉంది. సో బార్డర్ అయితే మీకు ఇలా పర్పుల్గా వచ్చేస్తుందండి. శారీ బ్లౌజ్ మీదే వర్క్ చేసాం మనము. 2 కలర్ కాంబినేషన్ డిజైన్ చూపించాను మనకి. సో డిజైన్ అయితే మీకు ఇలా ఉంటుందండి, సింపుల్ అండి. ఇది ఇలా ఫ్లవర్స్ వచ్చేస్తాయి. సో శారీ కలర్ ఫ్లవర్స్ పెట్టేశాను, దానికి అవుట్లైన్ ఉందండి గోల్డ్. సో ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. బ్యాక్ నెక్ బూటీస్ పెట్టేశానండి. సో బూటీస్ అయితే ఇలా వచ్చేస్తాయి మీకు. నెక్స్ట్ ఫ్రంట్ మీకు సేమ్ అదే బార్డర్ వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి శారీ క్లాత్ చెప్పాను కదా, సో బార్డర్ అయితే ఉందండి. సో ఆ బార్డర్కి కింద వైపు అయితే ఖాళీ ఉంది. ఆ గ్యాప్లో అయితే నేను బార్డర్ వేసేసాను, ఎందుకంటే బిగ్ బార్డర్ ఉంది ఇది. సో కట్టే బుక్ చేసుకోవడం అని చెప్పి ఆవిడ ఇలా వేసేయమన్నారు. సో పైకి అయితే బుటీస్ ఫుల్గా వేసేయమన్నారు, బుటీస్ వేసేసాను. సో బార్డర్ పైన అయితే వర్క్ నేను ఇలా వేసానండి. స్టిచ్చింగ్ తర్వాత అయితే మీకు కనిపిస్తుంది బాగా. ప్లెయిన్ మీద వేసినా ఇంకా బాగుండేది, కాకపోతే బార్డర్ ఉంది కదా, సో అందుకని దాని మీదనే వేసేసాను అనమాట. సో మీకు ఇలా అయితే వస్తుంది. మీరు కావాలనుకుంటే ఇలా ప్లెయిన్ క్లాత్ మీద వేసి ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. సో కింద అయితే మీకు అక్కడ పైపింగ్ ఇచ్చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి హారిక అండి. సో లైట్ బ్లూ శారీ అండి. యాక్చువల్లీ ఇది లైట్ కాదు, విత్ సిల్వర్ తోటి మిక్స్ అయ్యి ఉంది. లోపలైతే కనుక మీరు చూస్తే వీవింగ్లో డార్క్ బ్లూనే ఉందండి. సో సిల్వర్ మిక్స్తో పాటు అది అట్లా కనిపిస్తుంది. సో అందుకని నేనైతే ఆ కలరే తీసుకొని వేశాను. లైట్ బ్లూ వేస్తే మరీ లైట్ అయిపోతుంది. ఇది డబల్ షేడ్లో వచ్చిందండి, ఇప్పుడు సిల్వర్ వీవింగ్తో మిక్స్ ఉంది కాబట్టి. బ్లౌజ్ అయితే మీకు ఇలా జామునీ కలర్ వచ్చింది. సో శారీ అయితే చాలా బాగుంది కదా, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో నేనైతే ఇలానే వేశానండి, ఫ్లవర్ కాంబినేషన్లో. సో శారీ బ్లౌజ్ మీద అయితే వాళ్ళు చేసుకోలేదు, సెపరేట్గా క్లాత్ తీసుకోమన్నారు. ఆల్రెడీ ఈ డిజైన్ వేశానండి నేను. ఇందాక చూపించిన డిజైన్ ఫస్ట్ టైం వేశాను. సో ఈ డిజైన్ అయితే నేను ఆల్రెడీ వేశాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఇద్దరికి కూడా రిపీట్ అవుతుంది ఈ డిజైను. సేమ్ ఇదే బ్లూ కలర్ జాముని ఇది చూసి సేమ్ అదే వస్తున్నాయండి ఆర్డర్స్. సో ఫ్లవర్ అయితే ఇలా వచ్చేస్తుంది. మీరు కావాలంటే 2 కలర్స్ ఫ్లవర్స్కి షేడ్ మార్చచ్చు. నేను అలానే ఇక్కడ లైట్ కొంచెం డార్క్ పెట్టానండి. ఇదేమో సిల్వర్ కాదు, గోల్డ్ కాదు, మధ్య కలర్ అండి ఇది కొంచెము. సో ఆఫ్ వైట్ టైప్లో ఉంటుంది. ఆ గోల్డ్ అయితే యూజ్ చేయమన్నారు లైట్గా. సో ఆల్ ఓవర్ ఇలా బూటీస్ అయితే పెట్టేశాను. డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఫ్రంట్ మీకు ఇలా వస్తుందండి. లైట్గా కుందని ఇక్కడ అటాచ్ చేశాను. హ్యాండ్స్కి బిగ్ బార్డర్ ఉందని చెప్పాను కదా, సో ఆ బిగ్ బార్డర్ కింద మన బార్డర్ అయితే ఇలా అటాచ్ అయిపోతుంది. సో మీకు కనుక నచ్చితే ఈ డిజైన్ తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే. నెక్స్ట్ వచ్చేసి హారిక వాళ్ళ మదర్ శారీ అండి. సో శారీ అంతా ఇలా లీఫ్ ప్యాటర్న్లో ఉంటుంది. ఇది కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది. ఇదేమో రస్ట్ బ్రౌన్ అనమాట, మధ్యలో షేడు. సో దీనికి కూడా బ్లూ కలర్ వచ్చేసింది బ్లౌజ్. సో దీని బార్డర్ అయితే కొంచెం చిన్నగా ఉంది కాబట్టి మనము శారీ దాని మీద అయితే వేయలేదు, సెపరేట్గా క్లాత్ తీసుకున్నారు దీనికి కూడా. సో దీనికి నేను కొంచెం డబల్ లేయర్గా వేసానండి హ్యాండ్కి అయితే. ఈ డిజైన్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో వేసానండి నేను, అందుకే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డిఫరెంట్ కాంబినేషన్స్లో సేమ్ ప్యాటర్న్ డిజైన్స్ కనిపిస్తాయి. సో ఇదైతే నేను సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వేసాను. సిల్వర్ అదే చెప్పాను కదా, అది మరీ సిల్వర్ కాదు, గోల్డ్ కాదు, మధ్యలో కాంబినేషన్ అనమాట. సో అదైతే యూజ్ చేయమన్నారు విత్ గోల్డ్. సో డిజైన్ అయితే ఇలా ఉంటుంది. మీకు బూటీస్ వచ్చేస్తాయి, లీఫ్ బూటీస్. సింపుల్ డిజైన్ అండి, చాలా బాగుంటుంది. ఫ్రంట్ మీకు ఇలా వచ్చేస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి చెప్పాను కదా శారీలో బార్డర్ కొంచెం చిన్నగా ఉందని. సో నేనైతే 2 ఇంచెస్కి ఇలా ప్లాన్ చేశాను. ఆవిడకి 7.5 ఇంచెస్, అదేమో 5 ఉంది.
సో నేను అందుకని డిజైన్ అయితే ఇలాగా కింద ఓన్లీ ఇదే పెట్టకుండా రివర్స్లో కూడా పెట్టి ఇలా కొంచెం బ్రాడ్ చేశానండి. సో ఇదైతే మనకి ఆ శారీ బార్డర్ కింద అటాచ్ అయిపోతుంది. సో డిజైన్ కనుక నచ్చితే మీకు తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇంకో శారీ అండి, ఆవిడదే, హారిక వాళ్ళ మదర్ది. సో ఇదైతే లైట్ స్లేట్ గ్రీన్ అనమాట, సిమెంట్ కలర్ అనుకోవచ్చు. పైన అంతా ఇలా లైట్ గోల్డ్ తోటి వర్క్ ఉంది లీఫ్. సో ఇలా మధ్యలో అయితే మొత్తం అంతా పికాక్స్ అంతా ఆర్ట్ చాలా బాగుంది. సో దీనికి కూడా సేమ్ జాముని బ్లౌజే వచ్చింది. సో దీనికి నేను సింపుల్ డిజైనే చూపించాను. సింగిల్ ఫ్లవర్ డిజైన్ అండి ఇది. సో సింగిల్ ఫ్లవర్కి అయితే నేను శారీ కలర్ పెట్టేశాను, మిగిలిందంతా సేమ్ అదే లైట్ గోల్డ్ వచ్చేస్తుంది. అక్కడక్కడ జస్ట్ బూటీస్ ఇచ్చేసాను. సో డిజైన్ అయితే బ్యాక్లో ఇలా ఉంటుందండి. ఫ్రంట్ అయితే మీకు ఇలా వచ్చేస్తుంది. ఇది ఎక్స్ట్రాగా ఎందుకు ఉంచానంటే నేను ఈవిడికి ఫ్రంట్ కూడా బ్యాక్ కూడా నేను ఫ్రంట్ తీసుకొని డిజైన్ చేశానండి, కస్టమైజ్ చేశాను. అది లెంత్ తగ్గిస్తుంటే ఫ్లవర్ సైజ్ తగ్గిపోతుంది, అందుకని ఫ్రంట్ కూడా మళ్ళీ సైజ్ తగ్గిపోతుంది ఇంకా. సో నేను అందుకే దాన్ని ఒక ఫ్లవర్ అయితే తీసేసి ఇలా మాత్రం వేశాను. సో ఇదైతే నేను రిమూవ్ చేసేస్తాను, ఇప్పుడు కట్ చేసేసుకోవచ్చు. లేకపోతే మరీ నెక్ చిన్నగా ఉంటే కొంచెం డిజైన్ షేప్ అవుట్ అవుతాయండి, అంటే ఫ్లవర్ సైజ్ మారిపోతుంది. మిర్రర్ వర్క్ అయితే మిర్రర్ సైజ్ మారిపోతుంది. సో అందుకని కొంచెం మనం పెద్దగా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. సో హ్యాండ్కి అయితే ఆవిడది అది కూడా చిన్నగా ఉంది కదా బార్డరు. సో నేనైతే ఇలాగా తీసుకున్నానండి. ఇది యాక్చువల్గా అయితే 4.5 వస్తుంది, నేను దీన్ని 2.5లోకి సైజ్ చిన్నది చేశాను. సో ఈ బార్డర్ అయితే ఆవిడ శారీ బార్డర్ కింద అటాచ్ అయిపోతుంది అనమాట ఫ్లవర్ది. నార్మల్గా హ్యాండ్ కూడా మీకు ఇలానే వస్తుంది దీనిది. కట్ వర్క్లో అయితే కనుక మీకు ఆ ప్యాటర్న్లో సింగిల్ ఫ్లవర్ వచ్చేస్తుంది కట్ వర్క్ చూస్ చేసుకుంటే. సో దీనిపైకి అలానే ఫుల్ వేసుకోవాలంటే ఇలా వేసుకొని పైకి బుటీస్ వేసుకోవచ్చు అనమాట. సో డిజైన్ అయితే ఇలా ఉంటుందండి మొత్తము. సో మీకు కనుక నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో కొంచెం వర్క్ ఎక్కువైపోయి రిపీటెడ్ శారీస్ ఇచ్చేసి 2-3 శారీస్ ఇచ్చేసి ఒకేసారి ఇచ్చేయమంటున్నారు, ఫ్రైడే సాటర్డే అలా ఒకే టైంకి అందరూ. సో అదైతే కొంచెం కష్టంగా ఉంది చేయడం, అందుకే అప్పుడప్పుడు వీడియో చేయట్లేదు నేను. సో ఇదండి ఇవాల్టి వరకు. ఇప్పుడు ఇంకా నేను మళ్ళీ చెయ్యాలి, ఇంకా 2 బ్లౌజెస్ ఉన్నాయి ఇవాల్టికి. సో తప్పకుండా లైక్ అయితే చేయండి వీడియోని, నచ్చితే మీకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.